Yo, what's up guys? Welcome back to another episode of Gamers with us. సో ఈ రోజు అయితే మనం న్యూ క్యారెక్టర్ అయితే ఆడబోతున్నాం. ఇది హోమ్ అండ్ టచ్. ఈ రోజు అయితే సిరీస్ నెంబర్లో నెంబర్ 2లో అయితే చేస్తాం. సో హోమ్ అండ్ టచ్ అందరికి తెలిసి ఉంటుంది. క్యారెక్టర్ అయితే మనం ఆడబోతున్నాం. సో ఈ క్యారెక్టర్ స్కిల్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ యూజ్ చేస్తాడు, ఏ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలి. సో గైస్ ఇప్పుడు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సిరీస్ అయితే లైక్ కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మార్వల్ రైవల్స్లో అల్ట్రాన్ అయితే వస్తున్నాడంట. సో పెద్ద క్యారెక్టర్స్ అయితే కొత్త దిగుతున్నాయి. సో గైస్ మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి, ప్రతి ఒక్కటి వస్తాయన్నమాట. ఇప్పుడైతే ప్రాక్టీస్ రోడ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. సో గైస్ ఇక్కడ మనకి హ్యూమన్ టాచ్కి ఒక కొత్త ఏం కనబడుతుంది చూడండి. ఏముందా ఈ ఏమనేది నేను డిస్క్రిప్షన్లో పెడతా, కన్ఫర్మ్గా డిస్క్రిప్షన్లో అయితే పెడతా. సో మీరు అది కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇది హ్యూమన్ టాచ్కి డిఫరెంట్ అన్నమాట. అంటే ఇది ఫ్లయింగ్ క్యారెక్టర్ కదా, మనకి కాన్స్టెంట్గా ల్యాండ్ మ్యాన్ అయితే ఉన్నాం కాబట్టి ఐరన్ మ్యాన్కి ఇంకా హ్యూమన్ టాచ్కి డిఫరెంట్గా పెడతాం అన్నమాట. ఎందుకంటే అవి గాల్లో దగ్గర తిరుగుతాయి కాబట్టి కొన్ని సిచ్యువేషన్లో అది కరెక్ట్గా పిన్ పాయింట్ ఉండాలన్నమాట. సో ఫ్లయింగ్ క్యారెక్టర్స్కి అనేసి. సో ఈ హ్యూమన్ టాచ్కి అయితే నేను ఇది పెడతాను. సో మీరు ఇది యూజ్ చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, మీరు అండ్ కమెంట్స్లో కూడా చూడండి. డిస్క్రిప్షన్లో మ్యాక్సిమం ఉంటుంది, కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో ఏమైతే తెలిసింది కదా. సో ఇప్పుడు దీంట్లోని కింద చూడండి. ఓకే 5 అయితే కింద ఉన్నాయి, అండ్ 6th వన్ అనేది లెఫ్ట్ క్లిక్. ఓకే 6 అయితే స్కిల్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి పిన్ పాయింట్తో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే సో ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ అయితే చెప్తా. సో లెఫ్ట్ క్లిక్ చెప్తాను చూడండి. సో లెఫ్ట్ క్లిక్ అనేది ఇక్కడ కింద చూడండి, చిన్న ఫైర్ సింబల్స్ ఉన్నాయి. అందరూ ఆకులు అనుకుంటారు కదా, ఫైర్ ఇది. 6 అయితే ఫైర్ సింబల్స్ అయితే ఉన్నాయి కదా. ఈ ఫైర్ సింబల్సే తన రీలోడ్ అనమాట. ఇక్కడ సైన్ కూడా చూడండి కిందన. సో 6 బుల్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఆటోమేటిక్ రీలోడ్ అయిపోతాయి అవి. సో మీరు రీలోడ్ కూడా చేయక్కర్లేదు. సో ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ అనేది క్లిక్ చేస్తున్నా చూడండి. ఒక 5 బుల్లెట్స్ ఒకసారి రిలీజ్ చేస్తా చూడండి. ఓకే ఇలాగ 5 బుల్లెట్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట లెఫ్ట్ క్లిక్. సో మళ్ళీ చూడండి. ఓకే మీకు ఎంత పై నుంచి క్లిక్ చేస్తే అంత తక్కువ డ్యామేజ్ అయితే పడుతుంది అనమాట. సో కొన్నిసారి పడచ్చు, కొన్నిసారి పడకపోవచ్చు లెఫ్ట్ క్లిక్ అనేది, బట్ చాలా ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంది అనమాట. సో రిలీజ్ చేసి చూసారా కరెక్ట్గా ఏం పాయింట్ మధ్యలోకే. అండ్ ఆటోమేటిక్గా చూడండి రిలీజ్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఆకులు అనేది మైనస్ అయిపోతుంది. ఆకులు కాదు, ఫైర్ అనేది మాయైపోతుంది. సో నేను రీలోడ్ చేయకుండా ఆటోమేటిక్గా చాలా ఫాస్ట్గా రీలోడ్ అయిపోతున్నాయి. ఓకే ఇది బిగ్ అడ్వాంటేజ్. దీంతో పాటు అండ్ ఈ క్యారెక్టర్కి కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉంది, చాలా అంటే కొంచెం ఎక్కువే డిసడ్వాంటేజ్ ఉంది. అది కూడా లాస్ట్లో చెప్తా ఎలాగా ఏ టైంలో ఎలా యూజ్ చేయాలనేసి. మీరు స్పేస్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హైట్కి వెళ్ళిపోద్ది. అండ్ కిందకి వెళ్ళాలంటే మీరు డబుల్ క్లిక్ చేసి కిందకి అలా చూపిస్తే ఏమనేది అలా కిందకి వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ పైకి వెళ్ళాలంటే పైకి ఏం చూపించి డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతాడు, అంటే పైకి వెళ్ళిపోతాడు. ఓకే నార్మల్గా మీరు డైరెక్ట్గా చూస్తూ పైకి వెళ్ళాలంటే జస్ట్ స్పేస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్లిక్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే సో మీకు అర్థమై ఉంటుంది లెఫ్ట్ క్లిక్ అనేది. సో లెఫ్ట్ క్లిక్ ఇలా క్లిక్ చేస్తే ఇలా వర్క్ చేస్తుంది. ఓకే ఏమైతే యూజ్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఏం చేస్తారంటే సెన్సిటివిటీ చాలా తక్కువ పెట్టండి. ఇది ఎన్నోసార్లు చెప్తున్నా, సెన్సిటివిటీ అనేది చాలా తక్కువ పెట్టండి, ఎక్కువైతే ఇప్పుడు పెట్టకండి. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి నేను చూసాను స్టార్టింగ్ నేర్చుకుని ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే హై సెన్సిటివిటీ పెట్టి హై సెన్సిటివిటీ పెడితే అవ్వదు అది. సో మీరు ఏం చేస్తారంటే లో సెన్సిటివిటీ పెట్టండి. సో అప్పుడు మీకు యాక్యురసీ అంతా కరెక్ట్గా వెళ్తుంది అనమాట. రైట్ క్లిక్ చెప్తా. ఇప్పుడు రైట్ క్లిక్ అనేది సో గైస్ ఇక్కడైతే మనకి ఎనిమిస్ అయితే కనబడుతున్నారు. ఇక్కడ రైట్ క్లిక్ ఎలా క్లిక్ చేయాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిస్ ఇక్కడ కరెక్ట్గా ఈ రౌండ్ కరెక్ట్గా ఇక్కడ ఫైట్ చేస్తున్నారు ఎనిమిస్ అందరూ. మనం ఏం చేయాలంటే ఫస్ట్ రైట్ సో క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఆ మధ్యలో ఉన్న ఆ చుట్టూ ఉన్న అందరికీ డ్యామేజ్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో మీరు రైట్ క్లిక్ నార్మల్గానే యూజ్ చేయొచ్చు నార్మల్గా. సో చూడండి అక్కడ ఉండే ఏరియా. సో చూసారు సర్కిల్, ఈ సర్కిల్ కనబడుతుంది, ఆ బాల్ సర్కిల్, ఫైర్ అంతా సర్కిల్, అక్కడంతా ఎనిమిస్కి తగులుతూ ఉంటుంది అనమాట. ఓకే సో మళ్ళీ నేను రైట్ క్లిక్ని ఇలా యూజ్ చేస్తాను చూడండి. కావుంటే లైన్లా ఉపయోగించి ఎనిమిస్ ఇక్కడ రాకుండా ఒక లైన్ లాగా. సో కైండ్ ఆఫ్ అక్కడ నుండి ఇటు సైడ్ రాకుండా ఉండడానికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే కైండ్ ఆఫ్ డోర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనం ఇలా యూజ్ చేయొచ్చు, ఎక్కువ డ్యామేజ్ పడిపోతుంది అనమాట. ఇది ఎక్కువ ఎఫెక్ట్ యూజ్ చేస్తే మీకు చాలా ఎక్కువ ఎఫెక్టివ్ పడుతుంది అనమాట, ఎక్కువ డ్యామేజ్ అయితే పడుతుంది అనమాట. ఓకే అండ్ మీరు కాంబోగా ఇది కూడా యూజ్ చేయండి అనమాట. అంటే
ఇది యూస్ చేసి కాంబాగా వాడితే చాలా ఎక్కువ డ్యామేజ్ పడుతుంది అనమాట. సో ఇది నేను ప్రాక్టీస్ రౌండ్లో చూపిస్తా, హైలైట్స్లో మొత్తం అంతా క్లారిటీగా అర్థమవుతుంది. సో మీకు అర్థమై ఉంటుంది రైట్ క్లిక్ అనేది అర్థమైంది. రైట్ క్లిక్తో పాటు ఈ కూడా అర్థమైంది మీకు, ఓకేనా? ఈ అనేది సేమ్ చెప్పాను కదా, రైట్ క్లిక్ ఉపయోగించి. సో ఈ రెండు దాంతో మీకు చూసారు లైన్ ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు మనం కావాలంటే. మళ్ళీ ఇక్కడ ఒకటి యాడ్ చేసుకోండి, అప్పుడు మళ్ళీ ఈ యాడ్ చేస్తే మనకి ఏ షేప్ అయితే ఆ షేప్లో రావచ్చు. కానీ మనకి ఫైటింగ్ ద్వారా కాబట్టి మనం నచ్చినవి కాకుండా కొంచెం నీట్గా చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఎనిమిస్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి దిగాలి, ఇక్కడ రూమ్ ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒకటి వేసి ఈ క్లిక్ చేశారంటే సో ఎనిమిస్ ఇక్కడ దిగడానికి అవ్వదు, ఎందుకంటే ఫుల్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఫాస్ట్గా. సో అప్పుడు వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, సో అవుట్ అయిపోతారు అనమాట. ఓకే, సో మీకు రైట్ క్లిక్ అండ్ ఈ అనేది రెండు ఒకసారి కవర్ అయిపోయాయి. ఓకే, అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ అనేది ఎక్స్మౌస్ బటన్ అంటే మీకు అంటే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కావాలంటే టీ పెట్టచ్చు, వై పెట్టచ్చు, ఇంకే బటన్ పెట్టచ్చు. కానీ నాకైతే నా మౌస్కి ఎక్స్మౌస్ బటన్ ఉంది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను అనమాట అక్కడ సైడ్ది. సో మీ మౌస్ కొంటే యూస్ చేయండి. ఓకే, ఇది ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమి మనకి షూట్ చేస్తున్నారు, చెప్పాను కదా మీకు డిసడ్వాంటేజ్ ఉంటుంది అని ఈ క్యారెక్టర్కి. ఏంటంటే ఎవరైనా వచ్చి పై ఒకవేళ వాండా మెయిన్ వస్తుంది. సో ఈ క్యారెక్టర్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే వాండా వస్తే వాండాతో ఎక్కువ ఫైట్ చేయలేమన్నమాట. వాండా వచ్చి బేగా చంపేస్తుంది. అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ క్లాక్ అండ్ డ్యాగర్ ఏమొచ్చి ఇప్పుడు చంపేస్తాడు, ఎందుకంటే ఆటోమేటిక్గా ఏమొచ్చి మన వీడికి తగులుతుంది అనమాట. అంటే మన హ్యూమన్ టార్చ్కి తగులితే బేగా అవుట్ అయిపోతుంది అనమాట. హ్యూమన్ టార్చ్ ఇదే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. అండ్ ఐరన్ మ్యాన్ తన రైట్ క్లిక్ ఉపయోగించి లేజర్ ఉపయోగిస్తే అవుట్ అయిపోతాడు అనమాట. సో ఈ రెండు మేజర్ డిసడ్వాంటేజెస్ అనమాట. అండ్ ఆల్సో స్పైడర్ మ్యాన్ అంటే 2-3 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్స్ అని ఉపయోగిస్తూ హ్యూమన్ టార్చ్ చాలా డిసడ్వాంటేజ్, అందుకే ఎక్కువ ప్రిఫర్ చేయరు ఎవరు. కానీ ఈ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో చాలా యూజ్ అవుతుంది అనమాట దీంట్లోని. అండ్ కొన్ని సిచ్యువేషన్లో అసలు ఆ వేస్ట్ మాట హ్యూమన్ టచ్ అనేది. సో ఈ క్యారెక్టర్ని చెప్తున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు ఎక్స్మౌస్ బటన్ ఉపయోగించి సో ఫర్ ఎగ్జాంపుల్గా వాండా వచ్చింది, పైకి వచ్చేస్తుంది, అప్పుడు వచ్చి మనకి క్లిక్ చేస్తుందంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా హెల్త్ బార్ ఏదైనా ఉందనుకో ఇక్కడ. సో మనం దూరంగా వెళ్ళి ఇదే బిగ్ అడ్వాంటేజ్, ప్రతి ఒక్కళ్ళు ఆడుకోవడానికి లేకపోతే ఫైటింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఇది దేన్ని ఉపయోగిస్తారంటే ఇలా ఉపయోగించుకోండి మ్యాక్సిమం. సో రైట్ క్లిక్ చేసిన సో చూసారా అక్కడికి వెళ్ళి ఫాస్ట్గా తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. సో గైస్ ఇప్పుడు మనం డ్యామేజ్ తినేసాం చూడండి. ఇప్పుడు మనం డ్యామేజ్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ డ్యామేజ్కి మనకి ఇప్పుడు హెల్త్ బార్ కావాలి. ఇప్పుడు మనం ఇంత హైట్లో ఉన్నాం, కరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళాలంటే నార్మల్గా వెళ్తే ఎనిమిది చంపేస్తారు కదా మధ్యలోని. సో అలాగే వెళ్ళకుండా మీరు ఏం చేస్తారంటే మీరు ఫైట్ చేస్తూ సడన్గా తిరిగేసి చూసి కరెక్ట్గా రైట్ క్లిక్ ఎక్స్మౌస్ బటన్ అది క్లిక్ చేస్తే ఆడికి వెళ్ళి బార్ తీసుకుంటారు. ఓకే, అంటే ఎక్కువగా ఇదే ఉపయోగిస్తారు చాలా, అంటే ఈ క్యారెక్టర్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళు. ఓకే, నేనైతే ఇది బాగా తెలుసుకున్నాను అనమాట ఈ క్యారెక్టర్ యూజ్ చేసిన వాడు మాత్రం. సో మళ్ళీ హెల్త్ బాల్ అయినప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ మనం షూట్ చేస్తున్నాం, మన చాలా ఎక్కువ తక్కువ డ్యామేజ్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కనబడుతుంది కదా, ఇంకా అక్కడ ఎంత దూరమైనా వెళ్ళచ్చు. సో మ్యాక్సిమం ఇంత దూరంలో మీరు ట్రై చేసుకోండి, అంటే కొంచెం దగ్గర ఉన్నట్టు. సో అప్పుడు మరి యాక్యురేట్గా వెళ్తారనమాట. సో అప్పుడు మీరు షూట్ చేస్తూ సడన్గా ఫాస్ట్గా క్లిక్ చేస్తే అక్కడ హెల్త్ బార్ ఉంటుంది, హెల్త్ బార్ తీసుకోండి. సో ఇలా యూజ్ చేయండి అన్నమాట ఈ క్యారెక్టర్ని ప్రతి ఒక్కళ్ళు, అంటే యూజ్ చేయండి. ఎప్పుడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమికి తక్కువ డ్యామేజ్ ఉంది చూడండి, మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేస్తే అవుట్ అయిపోతారు అన్నమాట డైరెక్ట్గా. గెట్ అవుట్ అవ్వాలి. మీకు ప్రాక్టీస్ రౌండ్లో చూపిస్తా ఎలాగాడలో ఏ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలి ప్రతి స్కిల్. అండ్ దాని తర్వాత షిఫ్ట్ యూజ్ చేస్తారంటే షిఫ్ట్ యూజ్ చేస్తే ముందుకు ఫాస్ట్గా వెళ్తారన్నమాట. కైండ్ ఆఫ్ చూడండి ఇక్కడ బార్ అనేది క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. షిఫ్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్తుంది అనమాట. ఓకే, సో డబుల్ క్లిక్ చేసి మీరు షిఫ్ట్ ఉపయోగిస్తే ఈ ఫైర్ అనేది కొంచెం ఫాస్ట్గా వెళ్తారన్నమాట ముందుకి. ఓకే, ఇది ఆటోమేటిక్గా రీఫిల్ అయిపోతుంది కాసేపు తర్వాత. సో చూడండి, ఓకే, మీకు షిఫ్ట్ కూడా అర్థమై ఉంటుంది. అండ్ ద ఫైనల్ వన్ అనేది క్యూ ఏం చేస్తుంది అంటే క్యూ అయితే సూపర్ నోవా అన్నమాట. సో మీరు రైట్ క్లిక్ చేస్తూ ఉండాలన్నమాట ఈ క్యారెక్టర్కి. ఇది ఎవరు తెలియదు అన్నమాట, అంటే మొత్తం స్క్వాడ్ ఎగరేస్తుంది అన్నమాట. ఓకే, రైట్ క్లిక్ అలా ఆపకుండా యూజ్ చేస్తూ ఉండాలన్నమాట దీనికి మాత్రం. అంటే ఇక్కడ స్క్వాడ్ ఉందంటే స్క్వాడ్ మొత్తం ఎగిరిపోతారు అన్నమాట బేగా ఈ క్యారెక్టర్ యూజ్ చేస్తే. సో ఓకే, సూపర్ నోవా ఎలా ఉపయోగిస్తుంది అన్నమాట, ఇంకోసారి చూపిస్తారు మళ్ళీ. సో రైట్ క్లిక్ మీరు క్లిక్ చేస్తూ ఉండాలన్నమాట చూడండి. సో ఎనిమిస్ అక్కడ పక్కన ఉంటే బేగా చచ్చిపోతారు అన్నమాట చూడండి.
ఇది ఒక 5-6 సెకండ్స్ ఉంటుంది. ఆ సెకండ్స్లో మనం యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఎనిమిస్ బేగా చచ్చిపోతారు అనమాట ఈ అల్టిమేట్ తోటి. ఓకే, ఇది క్యారెక్టర్ ప్రతి స్కిల్ అయితే అర్థమై ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ప్రాక్టీస్ రౌండ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి ఎలా యూజ్ చేయాలి, హైలైట్స్ అన్ని ప్రతి ఒక్కటి చూపిస్తాయి ఈ సిచ్యువేషన్లో ఎలా ఆడాలి అనేసి. సో ఇప్పుడు గేమ్లో అయితే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి గైస్. సో ఓకే, గేమ్లో వెళ్ళిపోదాం. Feel the wrath of the goddess! Let's cook some more! Tanny needs help. Hey, Daisy! Enjoy the amplifier! Only 60 seconds left. Someone scratch my back! 3 seconds. Fire! Pulse cannon! They're up against it! I'll patch you up! It's up behind you. Nice! Feel the wrath of the goddess! Hey, Dee! Enjoy the amplifier! Your wells charge! Fire! Ooh, you got burned! Supernova! No applause? సో గైస్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఏ టైంలో ఎలా యూజ్ చేయాలి, సూపర్ నోవాని ఎలా యూజ్ చేయాలి, దాని అల్టిమేట్ని. ఓకే, మీకు అంతా అర్థమయ్యే ఉంటుంది. సో ఈ సిరీస్ని అయితే అలాగే కంటిన్యూ చేద్దాం గైస్. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో అయితే రాయండి. ఓకే, సో అంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.